కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు. తిరుపతి లడ్డు ప్రసాదం అంటే అది ఏదో స్వీట్ కొట్లో కొనుక్కొచ్చే స్వీట్ లాగా మనం ఇంట్లో చేసుకునే స్వీట్తో సమానంగా పోల్చి మాట్లాడుతున్నారు. ఈ ప్రకాష్ రాజ్ గారు అండి, మన సినిమా యాక్టర్ కదా. ఆయన అంటే చాలామంది అభిమానులు ఉంటారు ఆయన యాక్టింగ్ విషయంలో. అలాంటి ఆయన ఈవేళ వచ్చి పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. ఏం జరిగింది, ఇప్పుడు ఏం కొంపలంటూ పోయాయని, దీని మీద విచారణ జరిపించండి, దోషులు ఎవరుంటే వాళ్ళకి కఠిన శిక్షలు వేయండి, దీనికోసం ఇంత రచ్చరచ్చ చేయడం ఎందుకు, ఇన్ని గొడవలు ఎందుకు, మత కల్లోలాలు ఎందుకు, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇదో పెద్ద సమస్య అన్నట్టు సింపుల్గా తీసి పడేశారనమాట. ఇప్పుడు ఇంత స్వామివారి ప్రసాదంలో ఇంత కల్తీ జరిగిందంటే అది చిన్న విషయమా అండి మాట్లాడడానికి? ఇది పెద్ద విషయమే కదా. వాళ్ళ ఇంట్లో జరిగిన విషయమా కాదు కదా. ఇంతమంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్న విషయం. స్వామివారి దగ్గర కంటే ఎన్ని కోట్ల మంది వెళ్తూ ఉంటాం మనం. మరి అలాంటి స్వామివారి ప్రసాదంలో ఇంత కల్తీ జరిగితే మనం మాట్లాడకుండా ఎందుకుంటాం? ఇంతమంది సోషల్ మీడియాలో ఈ రోజున మాట్లాడుతున్నాం కాబట్టి కింద కుర్చీలు కదలాలి. ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళ కుర్చీలు కదలాలి. వాళ్ళకి నొప్పి ఏంటి అనేది తెలియాలి. అమ్మో, తప్పు చేస్తే ఇంతమంది మన చుట్టూ ఉంటారు, మాట్లాడతారని అన్న భయం అనేది వాళ్ళకు ఉండాలి. అలా సపోర్ట్ చేసి మనం హిందువులు అయినందుకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కానీ ఈ ఎవడో వచ్చి చేసేవాళ్ళకి వచ్చి మధ్యలో అడ్డం వచ్చి ఇలాంటి డైలాగులు వేయడం ఏంటండి? నీకు ఇష్టం లేదు అసలు ఏది మాట్లాడకుండా గమ్ముని సైలెంట్గా ఉండాలి. అంతేగాని అడిగి ప్రశ్నించే వాళ్ళని పట్టుకొని వెనకాలొచ్చి ఇంకొంచెం వాళ్ళకి మళ్ళీ రెచ్చగొట్టినట్టు మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? తెలీదా? స్వామివారి ప్రసాదం అంటే మీకు అది చిన్న విషయంలా కనిపించిందా? అది ఈ రోజు నుండి లడ్డు ప్రసాదం అనేది అది ఈ రోజు పుట్టింది, కొత్తగా పుట్టింది కాదు. కొన్ని సంవత్సరాలుగా మనం స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటున్నాం. ఈవేళ మనం అంత స్వామివారిని అవమానించాం. ఇప్పుడు తప్పు చేసింది వాళ్ళైనా కూడా మనం కూడా ఇప్పుడు తప్పు చేసినట్టే అయ్యింది. ఎందుకంటే ఆ ప్రసాదాన్ని ఇన్ని రోజులు మనం తెలియక మనం కూడా స్వామివారికి పెట్టాం, మనం కూడా స్వీకరించాం. అంటే మనం కూడా పాపం చేసాం. వాళ్ళు చేసిన పాపాన్ని మనం కూడా చేసాం. ఈవేళ మనం ఆ పాపాన్ని మనం కడుక్కోవాలంటే నిజంగా స్వామివారిని ఎంత వేడుకున్నా కూడా తక్కువనే అనిపించింది. ఎందుకంటే అంత ఘోరమైనవి, అంత నీచమైనవి ఆ ప్రసాదంలో కలిపారు. కాబట్టి డబ్బులు కక్కుర్తిపడి ఎక్కడ ఏం చేయాలనేది వాళ్ళకి మంచి చెడు ఇది సాంప్రదాయాలు అన్నిటినీ పక్కన పెట్టేసి ఏదైతే ఏముందిలే మనది ఎవడొచ్చి చూడొచ్చాడు, ఎవడొచ్చి అడుగుతాడు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు చేసేశారు. కానీ భగవంతుడు అనేవాడు ఉంటారు. వాళ్ళు ఎవరిని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని ఆ తప్పును మనం ఏం కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు. ప్రశ్నించాలి, దాన్ని ఆ తప్పుని తీసి పక్కకు పడేయాలి, మళ్ళీ ఇంకోసారి తప్పు జరగకుండా చూడాలి. అలా చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరూ అడగాలి. అడిగితేనే కింద కుర్చీలు అనేవి కదులుతాయి. లేకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు దోచేసుకోవడాలు జరుగుతూ ఉంటాయి. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడికి నచ్చిన విధంగా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. పైకి మాత్రం అన్నీ మేము సక్రమంగా చేస్తున్నామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చెయ్యరు, చేసేవాళ్ళని ఎందుకండి అడ్డపుల్లలేసి ఇలాంటి డైలాగులు వేయడాలు, ఇలాంటి మాటలు మాట్లాడాలి? అలాంటివి తప్పు కదా. మీరు హిందువులే కదా. హిందువులు అయినప్పుడు హిందువులకు సపోర్ట్ చేయాలి కదా. లేదంటే సైలెంట్గా ఊరుకోండి. ఎవరు ఏది పని చేయాలనేది వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. స్వామివారి ప్రసాదం అంటే వాడెవడో అంటాడు, ఇంకోటి ఎవడో కర్ణాటకలో ఎవడో రాజకీయ నాయకుడు ఏం జరిగిందని, ఇప్పుడు నెయ్యిలో కల్తీ జరిగితే ఏం జరిగిందని ఎవడ ప్రాణాలన్నా పోయాయా అని అడిగాడంట ఎవడో. మరి వాడి ప్రాణాలు పోతేనే అప్పుడు మాట్లాడతారా? ఇప్పుడు స్వామివారికి పెట్టేస్తున్నాం కదా అని అంటే మీకు స్వామివారి మీద లెక్క లేదనమాట. మీరు హిందువులు కాదన్నమాట. మీరు మాట్లాడకండి. ఎవరికైనా ఇష్టం లేకపోతే అసలు దీని గురించి మాట్లాడకండి. ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మన స్వామివారు అని అనుకొని భావించే వాళ్ళు ఉంటారు, ఎవరైతే నిజమైన భక్తులు ఉంటారో వాళ్ళే వచ్చి ఈ రోజున మాట్లాడతారు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారు, ఎవరు వదిలిపెట్టరు. కానీ ఈవేళ ఇలాంటి డైలాగులు, సినిమాలో మాట్లాడిన డైలాగులు బయట మాట్లాడితే ఈ ప్రజలు ఎవరు కూడా ఇష్టపడరు, అసహించుకుంటారు. కాబట్టి ఎవరూ చేయక్కలా. గవర్నమెంట్ ఏం చేయాలనేది వాళ్ళకి చేస్తుంది. వాళ్ళకి ఎలాంటివి చెయ్యాలనేది తొందరలోనే అన్నీ బయటకు వస్తాయి. ఈ రోజున వాళ్ళు చేసిన పాపానికి మనం కూడా చేసామని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వేళ నుంచి దీక్ష తీసుకుంటున్నారు. ఎందుకంటే తప్పు చేసాం, మనం తెలిసి చేసామో తెలియక చేసినా తప్పే అయ్యింది. ఇప్పుడు ఆ పాపాన్ని మనం కడుక్కోవాలంటే స్వామివారిని క్షమించమని అడగాలి అని అంటే మనం ఇప్పుడు చాలా పూజలు ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామిని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా స్వామి మాకు తెలియక చేసాం, తప్పు చేసిన వాళ్ళని శిక్షించు, మమ్మల్ని క్షమించు, అపరాధం జరిగింది అని మనం నమస్కారం చేసుకోవాలి. అలాంటిది పోయింది. అది భగవంతుడు ఏం చూస్తాడులే, ఆయన కళ్ళు లేవు అని అనుకుంటున్నారు. ఆయన ఉన్నది అక్కడ విగ్రహమే అనుకుంటున్నారు. ఆయన సజీవ మూర్తి అక్కడ.
ఎవరు ఎప్పుడు ఏం చేస్తున్నారనేది ప్రతిదీ ఆయనకు కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇది జరిగిందని నెయ్యిలో మార్పులు జరగకుండా చాలామంది కోరుకునే విషయం ఏంటంటే, భక్తుల ద్వారాగా కోరుకునేది ఏంటంటే, అసలు స్వామివారికి బోల్డంత ఆదాయం ఉంది కాబట్టి అక్కడ ఒక గోశాలను పెట్టి మనం పవిత్రమైన మన గోవుల నెయ్యి తీసుకునే స్వామివారికి ప్రసాదం చేస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరూ భక్తులైతే కోరుకుంటున్నారు. అలాగే మనం గో సంరక్షణ కూడా చేసినట్టు అవుతుంది, మనం గోవుల్ని రక్షించుకున్నట్టు అవుతుంది. అలాగే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే మనం స్వచ్ఛంగా మనం స్వామివారికి స్వయంగా మనం ఈ నెయ్యితోనే మనం ప్రసాదాలు తయారు చేసినట్టు అవుతుంది. అప్పుడు ఈ కల్తీలని, ఈ టెండర్లు పిల్లడాడు, ఎవడొచ్చి ఏం చేశాడో, ఈ మళ్ళీ ఏ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుందని ఇలాంటి అనుమానాలు భయపడాల్సిన పని అయితే ఏమీ ఉండదు. గవర్నమెంట్ అలాంటి పని చేస్తే బాగుంటుందని అయితే భక్తులు చాలామంది కోరుకుంటున్నారు. కొంచెం ఆలస్యం అయినా సరే ఖచ్చితంగా ఒక గోశాలని స్వామివారి పేరు మీద పెట్టాలని అయితే కోరుకుంటున్నాము. కామెంట్లు చేసేవాళ్ళు కూడా హిందువులు అయి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి మాటలు అయితే ఎవరూ మాట్లాడరు. కానీ బజార్లో కొనుక్కొచ్చిన స్వీట్ని, తిరుపతి లడ్డూని ఒకే విధంగా పోల్చి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సరే అలా మాట్లాడచ్చండి? స్వామివారి ప్రసాదం అంటే మనం ఎంత అపురూపంగా చూసుకుంటామండి. మనం అది తింటే మనం చేసిన పాపాలు పోతాయి, మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి. స్వామివారి ప్రసాదం పంపించారు, మన ఇంటికి స్వామివారి ప్రసాదం వచ్చిందని అంటే మనకంతా మంచే జరుగుతుంది. చూడండి, ఎవరన్నా పెళ్లి చేసుకున్న శుభలేఖ కూడా స్వామివారికి ముందే ఇచ్చుకుంటారు. ఎందుకంటే మనకు మంచి జరగాలని, మన స్వామివారు కాపాడుతారు మనల్ని, స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాం. ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండాలి. కానీ ఇలా చేసే వాళ్ళకి వచ్చి అడ్డంలో మాట్లాడడం ఏంటండి? అసలు మనుషులేనా మీరు? మీరు మీరు అసలు హిందువులేనా? మీరు ఎక్కడున్నారు? మీరు తెలుగు ప్రజలేనా? ఎక్కడ ఏ ప్రజలైనా కూడా ఆ స్వామివారిని మొక్కేవాళ్ళు మన తెలుగు ప్రజలు ఒకటే కాదు, చాలామంది విదేశాల నుండి కూడా వచ్చి నమస్కారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు అవమానపరిచినట్టే అయింది. ఎందుకు ఒక చిన్న మాటను మాట్లాడి మీ విలువని మీరు తగ్గించుకున్నట్టు అయిపోతుంది. అసలు ఇప్పుడు ఈ మాట విని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తిట్టే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా అలా చేసుకోకండి. మనం ఇంట్లో చేసుకునే స్వీటు, కొట్లో కొనుక్కునే స్వీటు, స్వామివారి ప్రసాదం ఎప్పుడు ఒకటి కావు. అవన్నీ ఒకే విధంగా పోల్చకండి. దానికి విలువ ఎంత ఉందనేది అసలు మనం వెల కట్టలేని విలువ. స్వామివారి ప్రసాదం అంటే దానికి వెల కట్టలేము, అంత విలువైంది ప్రసాదం. కళ్ళకు అద్దుకుంటాం. మనం ఎంత దూరాన్ని ఉన్నా కూడా మన బంధువులకు కానీ ఎవరికైనా సరే స్వామివారి ప్రసాదం కొంచెమైనా సరే మనకు దొరికితే బాగుండని ఆశపడి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ మనోభావాలను మీరు దెబ్బతీసే విధంగా ఎవరో కూడా మాట్లాడొద్దు. మీరు ఏమైనా తెలియని వాళ్ళ, ఒక రాజకీయ నాయకులు అంటారు, ఒక మంచి అన్ని జ్ఞానం ఉన్న వాళ్ళు అయి ఉంటారు, ఒకరు చెప్పే స్థాయిలో వయసులో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఉండి ఇలాంటి కామెంట్లు చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మీ విజ్ఞతకే వదిలేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున మీరు తిట్టించుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా సరే హిందూ ధర్మాన్ని కాపాడాలని చూడండి, కానీ ఇలా వ్యతిరేకించాలని ఎప్పుడూ చూడొద్దు. అలాగే మీరు ఏదో చేసేద్దామని విచారణలు జరపండి, ఇది జరపండి, అది జరపండి, మీరేమి ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకలా. ఏది ఎలా జరగాలో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ విచారణ చేశారు కాబట్టి ఈవేళ ఇన్ని బయటకు వచ్చాయి. మరి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఊరుకుంటారు? అందరూ మాట్లాడతారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. జరిగింది ఇక్కడ చాలా పెద్ద అన్యాయం, అదేమి చిన్న విషయం కాదు. ఇంత చిన్న విషయానికి ఇంత అల్లరి చేస్తున్నారని అడుగుతున్నారు. అదేమన్నా మీ ఇంట్లో విషయమా, లేకపోతే పక్కింట్లో వేరే వాళ్ళు ఎవరింట్లోనే జరిగిన విషయమా? కాదు కదా. ఇది మొత్తం తెలుగు ప్రజలకు అందరికీ, మొత్తం దేశ ప్రజలందరికీ కూడా జరిగిన అన్యాయం అనే చెప్పాలి, మనోభావాలు దెబ్బతీసే విషయం అనే చెప్పాలి. కాబట్టి అందుకని అవి ఈ రోజున అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ సలహాలు తీసుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు. కాబట్టి ఏది ఎలా జరగాలో స్వామివారు చూసుకుంటారు, గవర్నమెంట్ చూసుకుంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి మాట్లాడతారు, ఎవరు వదిలేయరు.